ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా 'కెనత కనం' గురించి. ఓటీటీలో సైలెంట్‌గా రిలీజ్ అయిన ఈ తమిళ సినిమా పెద్దగా హడావిడి లేకపోయినా తన కథతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. మరి ఈ సినిమా నిజంగా చూడదగ్గదేనా? లేక స్కిప్ చేయొచ్చా? పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం. చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా కథ ఒక చిన్న గ్రామంలో ప్రారంభమవుతుంది. ఆ గ్రామంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. తాగడానికి, వ్యవసాయం చేయడానికి సరిపడా నీరు లేక గ్రామస్తులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని గ్రామస్తులు ఒక బావిని తవ్వాలని నిర్ణయించుకుంటారు. అయితే బావి తవ్వుతున్న సమయంలో వారికి ఊహించని ఒక రహస్యం ఎదురవుతుంది. ఆ రహస్యం బయటపడిన తర్వాత గ్రామంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అసలు ఆ రహస్యం ఏమిటి? అది గ్రామ ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపింది అనేది సినిమా ప్రధాన కథ. ఈ సినిమాలో యోగి బాబు ప్రధాన పాత్రలో నటించాడు. సాధారణంగా ఆయనను మనం కామెడీ పాత్రలో ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈ సినిమాలో మాత్రం కామెడీ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించాడు. తన పాత్రలో చాలా సహజంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. దర్శకుడు గ్రామీణ వాతావరణాన్ని చాలా సహజంగా చూపించాడు. గ్రామ ప్రజల జీవన విధానం, వారి సమస్యలు, నీటి కొరత వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తెరపై నిజ జీవితానికి దగ్గరగా కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మన సమాజంలో జరుగుతున్న సమస్యలనే గుర్తు చేస్తాయి. సినిమాలోని ప్రధాన బలం దాని కాన్సెప్ట్. ఒక సాధారణ గ్రామ కథలా ప్రారంభమైన ఈ సినిమా క్రమంగా ఒక ఆసక్తికరమైన మిస్టరీగా మారుతుంది. తర్వాత కథలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తాయి. అయితే సినిమా ప్రతి చోట పర్ఫెక్ట్‌గా ఉందా అంటే లేదు. కథ అనేది చాలా మంచి ఆలోచనతో రాసుకున్నప్పటికీ కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా మధ్య భాగంలో కొన్ని సన్నివేశాలు మరింత క్రిస్పీగా ఉండాల్సిందని అనిపిస్తుంది. అందువల్ల కొంతమందికి సినిమా కొద్దిగా స్లోగా అనిపించే అవకాశం ఉంది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే డైరెక్టర్ ఒక మంచి సందేశంతో సినిమాను ముగించే ప్రయత్నం చేశాడు. కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా సినిమాలో చూపించారు. అందుకే సినిమా ముగిసిన తర్వాత కూడా కొన్ని ఆలోచనలు ప్రేక్షకుల మనసులో మిగిలిపోతాయి. మొత్తానికి 'కెనత కోణం' ఒక కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ కాదు. కానీ మంచి కథలు, గ్రామీణ డ్రామాలు, సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది. నా రేటింగ్ అయితే 5కి 3. మీరు ఇప్పటికే ఈ సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఓటీటీ రివ్యూల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.